Good morning. Good morning, beautiful flowers. Good morning. The lemongrass tree and beautiful. అంటే డౌన్ చేయను ఆ మొక్కలకు నెక్స్ట్ మొక్క ఇక్కడ అవుతుంది వాటర్ వేస్తే అవుతుంది. అవుతుంది. నెక్స్ట్కి వెళ్ళినాను అక్కడ ఫ్రంట్ నువ్వు అలాగొచ్చి అలాగేసి ఆ మొక్కకి ఆ వెనక మొక్కకి అలాగేసి గొట్టం పెట్టి ఎలా వెళ్తున్నావు చూపి మళ్ళీ చూపిస్తాను. నాకు తెలుసు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలా? సబ్స్క్రైబ్ చేయమని మన సబ్స్క్రైబ్ చేయమని మన ఛానల్కి. నేను ఫుడ్ తింటున్నాను కదా అందుకు వస్తుంది. ఏ బొట్టు ఏదో డాగ్ వస్తే అది వెళ్తుంది అరుచుకుని. అది రాదులే బొట్టు. అదే బొట్టు గడచ్చు. తింటాడా డోకేనా ఇది? అలా వేయకూడదు. తొక్కలు ఇవి తిను, ఆవులు తింటాయి. బొచ్చు వాట్సాప్ బొచ్చు, గుడ్ మార్నింగ్. ఎక్కడ పరిగెట్టావు నువ్వు? వెళ్ళు, నేనేం అనలే, వెళ్ళు గో. బా ఎంత భయం నటిస్తాడు బొట్టుగాడు. ఎర్రోడు.
ఎవరి ముసలైన సూరి డబ్బులే ఇస్తుంది ఇక తాస్తింటుందంట. రామా రామా కొంచెం మంచిది ఎటు వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయిన చూడు ఆల్బమ్ మీద ఎక్కడి నుంచి వస్తున్నావు? కొమ్మర్లో బాబు లిఫ్ట్గా ఇక్కడే రాగుతారు వెళ్ళాం. ఇదిగో హలో హలో వినిపిస్తుంది చెప్పు. మీది ఈ ఊరేనా? కావాలి చింతపండు రాలేదా ఇప్పుడు రాలేదా రోజు కావాలి. అది మాదే అక్కడే కూకోండి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? అత్తనంటికి వెళ్ళిపోయినాను. అప్పుడు చిన్నప్పుడు కానించాను మా అప్ప తీసుకొచ్చింది నన్ను. అందరు పిల్లలందరూ ఎత్తుకున్నాను. అప్పుడు తీసుకొచ్చి అలాగంటే కొండ పని వేసింది. మా తాతయ్య తెలుసా నీకు? ఎవరు? వాళ్ళమ్మ చచ్చిపోయాడు ఉన్నారా అలా అందరూ ఓ జనం 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 అటు నుంచి వెళ్ళిపోయిన మా తాతయ్య ఎవరు? సంబరం ఇది చేశారు. ఏం పేరు అతని పేరు? బర్ల అప్పారావు. అదిగో ఎర్రగొంటాడు. ఎర్రగొంట ఆ అమ్మ అంటే ఆ అమ్మ ఎర్రగొంటది. ఎర్రగంట అదే. ఏం తెలుసు నీకు మా తాతయ్య గురించి? అలాక బర్రె వెంకట్రావు అక్కడ ఉండేవారు. చెప్పాను. అవును అక్కడ ఉండేవారు అనమాట. అప్పుడు పొరుగు అక్కడ ఉండేవారు. మేద పిండి వంటలు కట్టాను బియ్యం అయితే మాకుండా మేము ధాన్యం ఆడించాం కదా. నేను ఒక కవర్లో ఇస్తుంది ఉండు. అమ్మ కవర్లో వేసి అవి అంటే పిండి వంటలు అవి. ఇవి పాప ఇవే కవర్లో పెట్టిస్తాను బియ్యంలో పెట్టి అయ్యమ్మ ఆ పగడాలే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్. నీకెంత వయసు? ఏమో చెప్పలే నాకు తెలియదమ్మా. పెంచిన వస్తుందా మరి? ఇంకేమైతే వస్తుంది మరి. పొదుపులు ఇప్పుడు ఓడుకోను నచ్చ 200 నచ్చ 200 ఓడుకోను. ఇప్పుడు పొదుపు బంగారం పొద్దు అంటే ఎత్తుకున్నాం. అవి విడిపించాలి. మాకేం పని వద్దనాను. వద్దని మరి బంగారం పాలకొండలో పొద్దు ఎత్తే మా పిల్ల అమ్మ పోదా 3 కాళ్ళు 3 పేట కాళ్ళు. మరి ఇంకేమి మా ఆవిడికి ఉన్నది చూపు లేదు కదా. సాల్వని అలాగ ఉంటుంది. ఇక్కడ రాదు. ఊళ్ళోకి వెళ్ళమని చాలు వచ్చాను అన్ని చంపుతుంది ఊళ్ళో. ఇప్పుడు సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళాలి. దానిలా బతింది నాకు కాదని రా ఊళ్ళో వాళ్ళు ఇస్తారు. అందులో ఏమి లేదు. ఇది బడ్డీ బాగుంది. బాగా ఎట్టాడు బాగా వస్తుంది. అది అమ్మేసాడు మందు. అది చిన్నోడు ఎట్టాడు. అది అన్ని అక్కడే నేను తీసా నెక్కలు అందులో అయ్యా. ఆ డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు వెళ్తారు మందులు. ఎవరో మందు తెప్పిస్తాడు. లేకపోతే అసలు వస్తాడు ఎవరో వచ్చినాడు. మందు పెడితే ఇచ్చేస్తాడు. ఏ ఉండు బొట్టు. తాత ముసలి తాత వచ్చాడు.
నీకేం అనవలే, రాను నువ్వు తెలిసేటి. ఎప్పుడు వస్తుంటాను కదా ఎలాగా అడుగుతుంటుంది బయటకి ఏమైంది, కాలు నొప్ప? పడిపోయాం కదా, ఇంకో రాడ్లో వాళ్ళే అమ్మా. ఇవి రాళ్ళు సలుపుతాను. సరే జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళిపో. కర్ర పట్టకయ్యా కుక్కలో. ఏ మామ బొట్టుగా ఎట్ట పడతాడు చూసుకో. మీరు ఎక్కడి నుంచి వస్తారు? నాటుకోడి ఇందులో వండేస్తావా? యామిని అండ్ నేను కుకింగ్ ఇవాళ, నాన్ వెజ్ కుకింగ్. ఏం చేస్తున్నాం ఇవాళ? ఈరోజు మనం కందనకాయ కర్రీ అండ్ చికెన్ కర్రీ అండ్ మటన్. నాటుకోడి కూడా తెచ్చారు, పందెం కోడి. కోడి, పందెం కోడి ఆల్సో. ఓకే, ఫుల్ నాన్ వెజ్ స్పెషల్స్ ఈరోజు. తింటావు మరి అన్నీ నువ్వు? నువ్వు చేస్తావు కాబట్టి తింటాను. బికాస్ ఇట్ టేస్ట్ గుడ్. థ్యాంక్ యూ. మాధు, దీనికి మూత లేదా? దీనికి చిన్నది సరిపోదే. ఏంటి రామాయణం సెట్? బ్యూటిఫుల్. ఫస్ట్ ఇదేనా ఇది వచ్చింది మనకి. ఇది చేశారా? మమ్మీ మమ్మీ పాము. ఓ, ఇది రామాయణం కాదు కదా, ఇది మహాభారతం. ఇది అది జటాయు పక్షక. ఓ, జటాయు రావణుడు సీతని పట్టుకెళ్ళిపోతాడు కదా రావణాసుడు, అది వనవాసం. ఇది లక్ష్మణ్ రేఖ. ఇది ఏంటిది? గడ్డి. చూస్తూ చాలా బాగా చేశారు. అవన్నీ టచ్ ఇది ఫస్ట్ శాంపుల్ ప్రాజెక్ట్. శాంపుల్ ప్రాజెక్ట్ ఇదా? దీని నుంచి నీకు ఆర్డర్ వచ్చిందా? కన్ఫర్మ్ ఇది కూడా వచ్చింది. ఇది ద్రౌపది వస్త్రాభరణం థీమ్. అక్కడ రాజు కూర్చుంటాడు, బాచికలాడతాడు అంతా. ఇది గోవర్ధన కొండ ఎత్తాడు కదా కృష్ణుడు. సో మహాభారతం రామాయణం రెండు చేస్తున్నావా? బోత్ మహాభారతం అండ్ రామాయణం. షించో స్టాప్ టచింగ్. ఇవన్నీ 3D. ఒక నిమిషం, ఇవన్నీ 3D ప్రింటా? టాయ్స్, బొమ్మలు. వాటర్లో కూర్చున్నాడు. నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ గా చెయ్యాలి మీరు ఇంకా. చేస్తే ఇంకా అయిపోతుంది. ఇది హనుమంతుడు సంజీవుని కొండ తెస్తాడు. లక్ష్మణుడు గాయపడి ఉంటాడు. చూడు చూడు. ఓకే, నా ఛానల్లో నేను పెడతాను ఇవన్నీ. పెట్టమ్మా, అడ్వర్టైజ్ చెయ్యి. ఇదిగో ఇది వెన్న దొంగ. ఇది కృష్ణుడు పుట్టిన తర్వాత వాసుదేవుడు పట్టుకెళ్తాడు కదా సముద్రం. ఇలా వాసుదేవుడు భలేగా వచ్చాడు. సముద్రం ఇలాగ చీలి స్ప్లిట్ అవుతుంది, సీ వేవ్. సెకండ్ చూడు. ఇదేమో ఈ వాటర్ నుంచి వచ్చాడు ఈడు. కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్ ఏంటది పేరెడ్డాడు అది. వెన్న దొంగ ఆహా కాదు, ఇది 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 కుచేలుడు. కుచేలుడు. అమ్మా చెప్పింది కదా, ఇది కృష్ణుడి ఇల్లు. ఇది వెన్న దొంగ. చూసా, అది పెయింటింగ్. అది నా ఫస్ట్ వాటర్ కలర్ పెయింట్. వాటర్ కలర్. ఇక్కడ కూడా చూడు, ఈ సైడ్ నా ఎంట్రన్స్. అది ఇదేమో ఈ ప్రాజెక్ట్. కానీ ఈ టైనీ డీటెయిల్స్ చాలా టైం. వెన్న దొంగ. ఇది వెన్న దొంగ. ఇలాగా యశోద ఉంటది, యశోద ఉంటుంది. ఊడిపోయింది. చాలా బాగుందిరా. ఇది సముద్ర మంతం. తెలుగులో నాకు తెలీదు ప్రాజెక్ట్ పేరు. ఇలా ఉంటాడు, పాములతో ఫైట్ చేస్తుంటాడు. చాలా బాగుంది ప్రాజెక్ట్. ఈ బాక్స్ లో మెజర్మెంట్లు ఇస్తే మీ డాడీని తయారు చేసి ఈ క్లాంపింగ్ ఇవన్నీ. ఫస్ట్ ఎవరు వస్తారు? ఈ టైంలో కష్టం. బాయ్ విలేజ్, అంటిల్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్.
దా 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 దా